సభ్య దేశాల మధ్య క్రీడా సహకారాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని విశాఖలో నిర్వహించిన బ్రిక్స్ మంత్రుల క్రీడా సదస్సు నిర్ణయించింది. కోచ్ల మార్పిడి మొదలుకొని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ క్రీడల ప్రోత్సాహం వరకు అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. సంయుక్త పోటీల నిర్వహణకు బలమైన పునాది పడాలని సదస్సుకు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. క్రీడా విజ్ఞానం, అథ్లెట్ల పనితీరు, పాలన, కృత్రిమ మేధ, డిజిటల్ మార్పులపై ఒక ప్రత్యేక బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత క్రీడా వ్యవస్థ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయని మాండవీయ తెలిపారు. దేశీయంగా క్రీడా వస్తువుల తయారీని ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రత్యేక క్లస్టర్ల ప్రోత్సాహక పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, పెట్టుబడిదారులు మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో ముందుకు రావాలని ఆహ్వానించారు. క్రీడా పరిశ్రమల అభివృద్ధి, వాణిజ్య సంబంధాల పెంపు కోసం ఈ ఏడాది నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక క్రీడలతో పాటు మన సంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా బ్రిక్స్ దేశాలు చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. సభ్య దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచేందుకు అక్టోబర్ 12, 13 తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ ట్రెడిషనల్ అండ్ ఇండిజినస్ స్పోర్ట్స్ డెమాన్స్ట్రేషన్ గేమ్స్ నిర్వహించనున్నారు.